అనిపిస్తుంది. నవీన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మేడం గారు గాయత్రి గారికి, పెద్దలు శ్రీరామ్ గారికి నమస్కారాలు. ఏబిఎన్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారాలు. ఇది నవీన్ గారు, మనం ఈ విషయాలు దాదాపు 1 ఇయర్ నుండి కూడా మనం చర్చిస్తున్నాం. అవును. ఆ రోజు మనం మాట్లాడితే కొంతమంది ఫేక్ మీడియా సంస్థలు, నీలి మీడియా సంస్థలు, కొంతమంది ఈ పేటిఎం గాళ్ళు రకరకాల ట్రోలింగ్లు చేశారు. నెయ్యి కల్తీ లేదు, లడ్డు ప్రసాదం కల్తీ లేదు, అద్భుతంగా కొండ మీద అన్నీ కూడా చేశాం గత 5 సంవత్సరాలలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అపచారాలు జరిగిపోతున్నాయి, అవి ఇవి అని చెప్పి. ప్రధానంగా మాకు తిరుపతిలో ఉన్నటువంటి ఒక అపరిచితుడు ఉన్నాడు. ఈ అపరిచితుడు దేవుణ్ణే నమ్మడు. ఇలాంటి దేవుణ్ణి నమ్మనటువంటి అపరిచితుడు 2 సార్లు చైర్మన్ అయిపోయాడు. 2 సార్లు చైర్మన్ అయినాడు. ఇంకొక అతను, ఆయనకు ఉండేటువంటి క్వాలిఫికేషన్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్. జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ క్వాలిఫికేషన్తో ఆయన బైబిల్, ఆయన భార్య బైబిల్ సంకలో పెట్టుకొని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జగన్ రచక గోవింద, జగన్ రచక గోవింద అనేది కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నవీన్ గారు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసం లేనటువంటి వాళ్ళకి స్వామివారి ప్రధాన సేవకుడిగా నియమిస్తే వాళ్ళు చైర్మన్ అనుకున్నారు. మేము ప్రధాన సేవకుడు అంటున్నాం. మేము ఈ ప్రధాన సేవకుడిగా నియమిస్తే వెంకటేశ్వర స్వామి అపచారాలు ఎన్ని చేస్తారనే దానికి ఇది నిదర్శనం. ఈరోజు మీరు చూడండి, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆఫరింగ్ ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా వీళ్ళు ఇంత నెయ్యిలో కల్తీ చేశారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వీళ్ళు దిగజారినారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు గతంలో 5 సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామి లడ్డు తినాలి అంటే, నేను స్థానికుడిగా వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా కొన్నిసార్లు దర్శనానికి వెళ్తే ఆ లడ్డు స్వీకరిస్తేనే ఏదో జరిగింది అనే అనుమానం ఖచ్చితంగా మాకు కలిగింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వెలికి తీసే కొందికి కోకొలలో అక్కడ జరిగినటువంటి అపచారాలు. ఈరోజు చూడండి, అక్కడ ఉన్నటువంటి లడ్డు ప్రసాదం కానీ, అన్న ప్రసాదం కానీ, వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి కైంకర్యాలు కానీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఈరోజు నందిని డైరీ అనేది కర్ణాటకలో ఉంది, గవర్నమెంట్ ద్వారా జరిగేటువంటి డైరీ. ఎప్పటి నుండో నందిని డైరీ నుండి, అదేవిధంగా విజయ డైరీ నుండి మనం నెయ్యి తీసుకోవడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత వెలిసి ఉన్నటువంటి డైరీ ఫామ్ అనేది ఒకటి ఉంది తిరుపతిలో. అక్కడ నుండి సేకరణ చేసి వాడేటువంటి నెయ్యి అంతా కూడా అక్కడ నుండి తయారు చేసి పంపిస్తాం. గత 5 సంవత్సరాలు ఇవన్నీ ఆపేసి ధనదాహంతో దాదాపు 2500 కోట్ల రూపాయలు లూటీ చేశారు. వెంకటేశ్వర స్వామి మీద భయము భక్తి లేదు అనేదానికి ఇది ప్రధాన నిదర్శనం. దాంతో పాటు వెంకటేశ్వర స్వామి ఉండిలో వేసేటువంటి విదేశీయ కరెన్సీలు కూడా దాదాపు 100-150 కోట్లు దోపిడీ చేశారంటే ఈ పనికి మాలినోళ్ళు వీళ్ళని ఏమనాలా? మళ్ళా మాట్లాడితే ఇష్టానుసారం వీళ్ళకు 2 మనస్సాక్షి లేనటువంటి సాక్షి ఛానల్, 2 ఛానల్ని పెట్టుకొని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఆంధ్రజ్యోతి అలా, TV5 ఇలా, ఈనాడు అలా, ఆ విధంగా. ప్రధానంగా ఆంధ్రజ్యోతి మీద అయితే వీళ్ళ ఇష్టానుసారం, అంటే నిజాలు చెప్తుంది కాబట్టి ధైర్యంగా ఆంధ్రజ్యోతి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రజ్యోతి ఎదుర్కొన్నటువంటి నిర్బంధాలు ఇన్ని కాదు, అన్ని నిర్బంధాలు ఎదుర్కొని నిలబడి నిజాలు నిర్భయంగా మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి భక్తి విశ్వాసాలు, వెంకటేశ్వర స్వామి భక్తులకు ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టినటువంటి ఏకైక ఛానల్ ఏబిఎన్ మీద దాడి చేశారు. దాడి చేసినా కూడా మనం నిజాలు నిర్భయంగా మాట్లాడాలని చెప్పి ఆ రోజు నుండి పోరాట ఫలితమే ఈరోజు ఈ దొంగలందరూ కూడా బయట వస్తున్నారు. ఒక్కొక్కడు దొంగలందరూ బయట వస్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు. నేను చిన్నప్పటి నుండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. నేను
చాలా మందిని చూశాను, చాలా మంది చైర్మన్లు చూసా, బోర్డు మెంబర్లను చూసా. వీళ్ళందరూ కూడా అపచారాలు చేసినటువంటి ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలు ఏ విధంగా అయినాయో నేను చెప్పలేను నోటితో, ఆ విధంగా జరిగాయి. రేపు ఇది కూడా వీళ్ళకి కూడా దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అయితే తప్పకుండా ఇస్తారు. వీళ్ళు ఇప్పటికైనా నిజాలు ఒప్పుకోకుండా, నవీన్ గారు మొన్న ఈ పరకామణి విషయంలో మీరు దొంగలు ఇంత డబ్బులు దొంగిలించారు సార్, ఆ విషయాలు కూడా మాట్లాడదాం. సురేంద్ర నాయుడు ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తా. ఇన్ని విషయాలు మాట్లాడితే తిరిగి భానుప్రకాష్ రెడ్డి గారి మీదను తెలుగుదేశం వారి మీదను దాడి చేసి వాళ్ళు నిజాల్ని ఒప్పుకోకుండా అబద్ధాలను నిజం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ప్రవర్తించిన తీరు మనం చూసాం. నవీన్ గారు, మీ పర్మిషన్, నేను కొద్దిగా వేరే వర్క్ ఉంది, ఇంకేదైనా ఒకటి రెండు క్వశ్చన్లు ఉంటే అడిగేసి. అదే ఇప్పుడు అర్హత లేని కంపెనీలకు అంటే యాక్చువల్గా దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ నిబంధనలు అన్నింటినీ కూడా అతిక్రమించి వారికి ఇవ్వడం కోసమే, వారు అనుకున్న ఏదైతే డైరీ సంస్థలు ఉన్నాయో వాటికి ఇవ్వడం కోసమే కొన్ని రూల్స్ కూడా మార్చేసి ఇచ్చిన సందర్భం కదా. ఇవాళ అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా. ఎందుకు కల్తీ జరిగిందంటే మరి వారికి అంత కెపాసిటీ లేదు, కేపబుల్ కానప్పుడు వారికి ఇవ్వడం, వారంతా కల్తీ చేయడం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. వాళ్ళ సిట్టు తేల్చింది అదే కదా. నవీన్ గారు, మేము గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే నెయ్యొకటి కాంట్రాక్ట్ అంటే దాదాపు 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కూడా ఈ విధంగానే తప్పుదారి పట్టించారు.